నమస్తే. ఒక వ్యూయర్ అడిగారండి, పక్క పిన్నులు గోల్డ్వి అండ్ మరియు జడబిళ్ళలు పెట్టమన్నారు. ఇవన్నీ మన సాంప్రదాయ నగలు, మీ అందరికి కూడా తెలుసు. ఇవి చూడండి, ఇవి కొత్తగా చేయించుకునే కానీ స్టైల్ మోడల్ మాత్రం పాతవే అన్నమాట. ఇవి ఒక్కొక్కటి కొంచెం గట్టి చేతతో చేయించుకుంటే, అంటే హ్యాండ్ మేడు అలాంటివి అయితే మాత్రం మనకు ఒక్కొక్కటి 6 గ్రాములు, 8 గ్రాములు, 10 గ్రాములు కూడా పడుతుంది. చూడండి, సైజుని బట్టి కూడా, మనం లెంత్ని బట్టి కూడా బంగారం ఉంటుంది. ఇది ఒక యాంటిక్ మోడల్లో ఉన్న జడబిళ్ళ, లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు. ఇలాంటివి సిల్వర్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇలాంటివి అయితే మనకి కొంచెం చిన్నవైతే మనకి 4 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి మనకి 10 గ్రాముల వరకు, ఇదైతే 10 గ్రాములు పడింది. ఇవి కూడా పాత మోడలే అన్నమాట. మనం ఒక 15 గ్రాములు కనుక పెట్టుకుంటే ఒక లైట్ వెయిట్లో చేయించుకోవచ్చు. మోడల్ని బట్టి, మనం ఎంచుకున్న సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇవి కూడా ఒక్కొక్కటి 8 గ్రాములు పడిందండి. ఇవి కొంచెం ఫ్యాన్సీగా చేశారు చూడండి. వీటిని ఏంటంటే సింగిల్గా చేయించుకున్న మనకి క్లిప్ లాగా పెట్టుకుంటారు. మనకి పమిట పిన్ను కూడా చాలామంది చేయించుకునేవాళ్ళు, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. పమిట పిన్నులాగా కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే అదే క్లిప్పు, అదే పక్క పిన్నులు అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇవి చూడండి, ఇవి కూడా ఒకటి ట్రెడిషనల్ ఓల్డ్ మోడలు, ఒకటి రీసెంట్ మోడల్స్ అన్నమాట. వెయిట్ ఇంకా చెప్పాను కదండి, ఇంకా మన ఇష్టం అన్నమాట. ఇవి కొంచెం ఫ్యాన్సీగా ఈ మధ్య కాలంలో చేయించుకున్నాం అనమాట. అలా బ్లాక్ పిన్నులు పెట్టుకుంటాం కదా, దానికి చిన్న చిన్నవి చేయించుకొని ఇలా సైడ్ ఆ పిన్ను కనపడకుండా పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ది కూడా కొంచెం యాంటిక్ మోడల్ సింగిల్గా చేయించుకున్నారు. అది జడ క్లిప్గా కూడా వాడుతూ ఉంటారు. ఇవి చూడండి, ఇవి సిల్వర్ అన్నమాట. సూర్యుడు చంద్రుడు మీ అందరికీ తెలుసు. ఇది జడబిళ్ళ, మనకి పైన పెట్టుకుంటాం కదా, పూలు పెట్టుకున్న తర్వాత పెళ్లి కూతురికి కానీ మనం మామూలుగా పూలు ఇలా కిందకి పెట్టుకున్నా కూడా ఇవి 8 గ్రాముల నుంచి చేయించుకోవచ్చండి. ఇది కూడా ఒక యాంటిక్ మోడలు. ఇవి కూడా ఓల్డ్ మోడల్సే కానీ రీసెంట్గా చేయించుకున్నాయి. సైజ్ ఇలా తగ్గించుకొని చేయించుకుంటే మనకి తక్కువ బంగారమే పడుతుంది. ఇవి 4 గ్రాముల నుంచి స్టార్ట్ చేసి ఇంకా మనం ఎంత కావాలంటే అంత లోపల చేయించుకోవచ్చు. ఇదైతే చూడండి, ఒక జడబిళ్ళే కానీ మనకి బంగారు జడ మోడల్లో వచ్చిందనమాట. ఇవైతే దగ్గరగా 20 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు చేయించుకుంటున్నారు. ఈ పీస్ అయితే మాత్రం 38 గ్రామ్స్ పడింది. ఇది చూడండి, ఇది ఒక జడబిళ్ళ. మళ్ళీ సైడ్ని పెట్టుకోవడానికి కానీ, ఆ చిన్న బిళ్ళ ఉంది కదా, లేదు అంటే మనం పూల జడ మీద పెట్టుకోవడానికి కానీ ఇలా చేయించుకున్నారనమాట. ఇవి చూడండి, ఇది 14 క్యారెట్లో చేయించుకున్నారంటే అన్కట్స్తో కానీ డైమండ్స్తో కానీ అన్నప్పుడు మనం 14, 16 ప్రిఫర్ చేస్తాం కదా. లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇవి. సెకండ్ది కూడా ఇది ఊరికే జడలు అంటే ఒక ఫ్రెండ్ పంపించారు, నెట్ నుంచే తీసుకొని పెట్టాను చూడండి. జడలు అయితే మాత్రం మనకి దగ్గరగా 100 గ్రాములు హెవీ వెయిట్వి, లైట్ వెయిట్లో 40 గ్రాముల్లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మనకి లెంత్ని బట్టి బోల్గా చేయించుకుంటున్నారా, స్టాండర్డ్గా గట్టిగా చేయించుకుంటున్నారా అనే దాన్ని బట్టి కూడా మనకు వెయిట్ ఉంటుందండి. ఈసారి ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా పెడతాను జడల గురించి. ఇవి ట్రెడిషనల్ మోడల్ చూడండి. ఫస్ట్ది కూడా మనం 15 గ్రాముల నుంచి 20 గ్రాముల్లో చేయించుకోవచ్చు. సెకండ్ది చాలా పెద్ద సైజే, 18 గ్రామ్స్లో చేయించుకున్నారు. దానికి ఇలా పిన్ కూడా వచ్చింది. అది నార్మల్ వితౌట్ గోల్డ్, సిల్వర్ కానీ ఫ్యాన్సీది కానీ పెట్టుకోవచ్చు. వీటిది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న కొక్యం పెట్టించుకుంటే మనం లాకెట్స్ లాగా కూడా వాడుకోవచ్చండి. ఇవి కూడా చూడండి, మనం లాకెట్స్ లాగా వాడుకోవచ్చు అండ్ మనకి జడకి వాడుకోవచ్చు. 2 పర్పస్తో ప్లాన్డ్గా చేయించుకోండి. ఇవి కూడా ఒక ట్రెడిషనల్ చూడండి, నాగారం అనేవాళ్ళు, ఇది మీ అందరికీ తెలుసు. కొంచెం పాత నగల గురించి తెలిసిన వాళ్ళు కానీ పాత నగలు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది లాకెట్గా కూడా వాడుకోవచ్చు. చాలామంది నల్ల పూసల్లో లాకెట్గా వాడుకుంటారు, అలా మనకి జడల దగ్గర పెట్టుకుంటారు.
ఇది కూడా ఒక ఓల్డ్ మోడల్ కానీ లేటెస్ట్గా చేయించుకున్నదనమాట. దీని వెయిట్ కూడా 10 గ్రాముల పైనే అండి. థ్యాంక్ యూ.